ఈ ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఈరోజు హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్లో 2 పిచ్చులు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. 2 పిచ్చులు, ఒకటేమో 250 పైనే స్కోర్ వచ్చే పిచ్చి, హై స్కోరింగ్ పిచ్ ఒకటి, ఇంకోటి ఏమో ఎందుకు పనికిరాని పిచ్చి. ఆ పిచ్ మీద ఆడితే కనుక అసలు ఎవరికి ఎంత స్కోర్ వస్తుందో ఎవరో ఏం చెప్పలేరు. బ్లాక్ సాయిల్ పిచ్ ఒకటి. సో ఈరోజు ఏ పిచ్ మీద ఆడతారో సరే చూడాలి. బహుశా హై స్కోరింగ్ పిచ్ మీద ఆడతారేమో. మరి ఏ పిచ్ మీద ఆడినా కూడా పిచ్చిగా ఆడి రెచ్చిపోయి స్కోర్ కొట్టకపోతే ఎస్ఆర్హెచ్ పరిస్థితి శంకరగిరి మాన్యాలు పట్టేసినట్టే లెక్క ఈ మ్యాచ్ తర్వాత. ఎందుకంటే ఇక నాకౌట్కి వెళ్ళడానికి ఆశలు పూర్తిగా అడుగంటిపోతాయి. ఇక ఆ తర్వాత మిగతా మ్యాచ్లు గెలుద్దాం అనుకున్నా కూడా పెద్ద ఉపయోగం లేదు. సో అందువల్ల నాకౌట్కి వెళ్ళాలి. ఇంకా ఏమన్నా కనుక ఎవరి మనసులో అయినా ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అందరూ వాళ్ళ కెపాసిటీకి తగినట్టు మంచి స్కోర్లు కొట్టి పెద్ద ఇన్నింగ్స్ ఆడి గెలవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఇది అంత తేలిక అంటే తేలికేం కాదు. ఒక పక్కనేమో ఎస్ఆర్హెచ్లో ఎవరు ఏ రోజు ఆడతారో ఎవరు ఏ రోజు ఆడరో తెలియని బ్యాట్స్మెన్ ఒకవైపు, ఎంత స్కోర్ ఉన్నా కూడా దాన్ని రక్షించుకోలేని బౌలింగ్ ఇంకోవైపు. టోటల్గా ఫెయిల్ అవుతున్న బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్. బౌలింగ్ మీద ఏమాత్రం ఆశలు పెట్టుకోవడానికి లేదు. బ్యాటింగ్లో ఒకరోజు అటు ఇటు, ఒకరోజు అటు అవుతుంది, ఒక రోజు ఇటు అవుతుంది. ఎటు అవుతుందో ఏం చెప్పలేని పరిస్థితి. ఇది ఎస్ఆర్హెచ్ పరిస్థితి. అయితే ఎంఐ మాత్రం సూపర్ ఫామ్లోకి వచ్చేసింది. వరుసపెట్టి మొదట్లో కొన్ని మ్యాచ్లు పోయినా కూడా ఇక వరుసపెట్టి విజయాల బాటలోకి వచ్చేసింది. లేటెస్ట్గా ఇప్పటిదాకా అసలు ఫామ్లో లేడు, ఏంటి పరిస్థితి అనుకున్న రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చేసాడు. రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు, రికల్టన్ ఫామ్లోకి వచ్చాడు, తర్వాత హార్దిక్ పాండ్యా ఫామ్లో ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ పెద్ద ఇన్నింగ్స్ ఆడి ఫామ్లోకి వచ్చేసాడు, తిలక్ వర్మ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. ఇంకేంటి ఇక అసలు ఆ తర్వాత బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడే బ్యాట్స్మెన్ ఉన్నారు. బుమ్రా వచ్చేసాడు. మొదట్లో కొన్ని మ్యాచ్లకు బుమ్రా లేడు, ఇప్పుడు బుమ్రా వచ్చేసాడు. బుమ్రాని అసలు ఎవరు ఆడలేకపోతున్నారు. బుమ్రా ఒక పక్క నుంచి బౌలింగ్ బ్రహ్మాండంగా వేస్తాడు, రెండో ఇంకా అశ్విని కుమార్ బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్నాడు, విఘ్నేష్ పుత్రుడు బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్నాడు. ఎవరిని తీసుకొస్తే వాళ్ళంతా బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్నాడు. ట్రెంట్ బోల్ట్ చెప్పక్కర్లేదు, ఇంకా ట్రెంట్ బోల్ట్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. అద్భుతమైన బౌలింగ్ విభాగం ఉన్న ముంబై ఇండియన్స్, పూర్తి స్థాయిలో బ్యాట్స్మెన్ అంతా కూడా ఫామ్లోకి వచ్చిన ముంబై ఇండియన్స్ ఒక పక్క అయితే, అసలు ఏమాత్రం హోప్లెస్ బౌలింగ్ విభాగం ఒకవైపు, ఏ రోజు ఆడతారో తెలియని బ్యాటింగ్ విభాగం ఉన్న ఎస్ఆర్హెచ్. ఈ రెండింటికి మధ్య పోటీ. ఏం జరుగుతుంది అంటే హెడ్ అండ్ ట్రైల్ వేస్తాం కదా, అలాగే హెడ్ అండ్ ట్రైల్ వేస్తారు. గెలుస్తారా గెలవరా, ఎస్ఆర్హెచ్ గెలదా అని హెడ్ అండ్ ట్రైల్ వేసుకుని చూసుకోవాల్సిన పరిస్థితి. ఆ హెడ్ అండ్ ట్రైల్ ఏంటి? మన బ్యాటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి 250 పైన కొడతారా, ఇది ఒకటే. అప్పుడే మనం గెలుస్తాం. 250 పైన కొడితే మనం గెలుస్తాం. దాన్ని హెడ్ అండ్ ట్రైల్ వేసుకోవాలి. ఇవాళ మనం వాళ్ళు 250 పైన కొడతారా, ఇది హెడ్ అండ్ ట్రైల్ వేసుకోవాల్సిన పరిస్థితి. కొడితే మ్యాచ్ బందే, కొట్టకపోతే వెళ్తాయి. 250 కొట్టినా కూడా అప్పుడు ముంబై బ్యాట్స్మెన్ ఉన్న ఫామ్ చూస్తే ఎంతైనా చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నారు. మన 250 కొట్టనిచ్చే పరిస్థితిలో ఉన్న బౌలర్స్ కాదు అవతల ఉన్నాళ్ళు. అందరూ బాగా బౌలింగ్ వేస్తున్నారు. సో తర్వాత ఏం జరుగుతుంది? అభిషేక్ శర్మ పరిస్థితి ఏంటి? మళ్ళా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడగలుగుతాడా, ఆడలేడా? ఒక మ్యాచ్ ఆడతాడు, ఒక మ్యాచ్ ఆడతాడు, అలాగ అయిపోయింది పరిస్థితి. ట్రావిస్ హెడ్ ప్రతి మ్యాచ్లోనూ 20-30 కొడుతున్నాడు, కానీ పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేదు. ఒక్క మ్యాచ్ తప్ప పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేదు. రెండు ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, మళ్ళీ మొన్న మధ్య హై స్కోరింగ్ మ్యాచ్ కూడా 2 ఇన్నింగ్స్ తప్ప మిగతా వాటిలో పెద్ద ఇన్నింగ్స్లు ఆడలేకపోతున్నాడు. అనికేత్ వర్మని లాస్ట్లో తీసుకొస్తున్నారు. లాస్ట్లో తీసుకొచ్చేసరికి కొట్టడానికి అవకాశం ఉండట్లేదు. క్లాసన్ని వచ్చేసరికి ఇంకా బాగా కొట్టాల్సిన పరిస్థితి అయిపోతుంది. ప్రతి బాల్ కొట్టాల్సిన పరిస్థితి అయిపోతుంది, కొట్టలేకపోతున్నాడు. ఇప్పుడు మనకు ఖచ్చితంగా మనం ఎస్ఆర్హెచ్ కనుక గెలవాలంటే నితీష్ కుమార్ రెడ్డిని కొంచెం వెనక్కి పంపించి క్లాసన్ వచ్చేయాలి ముందుకు. ఓపెనర్స్ అయిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ ఎప్పుడో ఆడాడు ఒక మ్యాచ్, రెండో మ్యాచ్ ఆడి 100 కొట్టాడు. ఇక ఆ తర్వాత నుంచి మళ్ళీ బాబు ఏ కొట్టింది లేదు.
సో ఓపెనర్స్ ఇషాన్ కిషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో క్లాసన్ కానీ అనికేత్ వర్మ కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం ఫామ్ కనిపించట్లేదు నితీష్ కుమార్ రెడ్డికి. అందువల్ల నితీష్ కుమార్ రెడ్డిని కొంచెం వెనక్కి పంపించి ఖచ్చితంగా వీళ్ళు ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. అనవసరంగా వేస్ట్ చేస్తున్నాడు బాల్స్ నితీష్ కుమార్ రెడ్డి. స్లో స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక 20-30 కొట్టిన తర్వాత తీరా మంచిగా ఆడుతున్నాడు, కొట్టడానికి స్టార్ట్ చేస్తున్నాడు అన్నట్టు అయిపోతున్నాడు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి భరించే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డిని కొంచెం వెనక్కి పంపించి ఖచ్చితంగా అనికేత్ వర్మని కానీ క్లాసన్ని కానీ ముందుకు తీసుకొచ్చేయాలి. డౌన్ ఆర్డర్లో వరుసగా ఓపెనర్స్ ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, తర్వాత ఇషాన్ కిషన్, ఆ తర్వాత క్లాసన్, ఆ తర్వాత అనికేత్ వర్మ పంపించిన తర్వాత అప్పుడు నితీష్ కుమార్ రెడ్డి వస్తే బెటర్ తప్ప ఈ లోపే నితీష్ కుమార్ రెడ్డి వస్తే మాత్రం పెద్ద స్కోర్లు కొట్టే అవకాశాన్ని మనం చేజేతిలో కోల్పోయినట్టు అవుతుంది. హై స్కోరింగ్ మ్యాచ్లో కూడా ముందే నితీష్ కుమార్ రెడ్డి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను బ్యాటింగ్ ఫామ్ ఉన్న పరిస్థితుల్లో అనవసరంగా మనం రిస్క్ చేసినట్టు అవుతుంది. సో చూద్దాం ఏం చేస్తారు. రొటీన్గా వెళ్ళిపోతాం మేము, గుడ్డెత్తి చేతులు పడ్డట్టు వెళ్ళిపోతాం అంటారా, లేదంటే కాస్త వ్యూహాత్మకంగా ఆడతారా, ఏం చేస్తారనేది చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.